వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు శరన్నవరాత్రుల శుభాకాంక్షలండి. మీకు వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. గురుగారు శరన్నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి, ఈ రోజు పాటించవలసిన నియమాలు, చేయకూడని తప్పిదాల గురించి ఒక్కసారి గుర్తు చేస్తారా? తప్పకుండానమ్మా. గత 2 రోజులుగా మనం చూసుకున్నట్లయితే ధారావాహికగా మొదటి రోజు అమ్మవారి బాలా త్రిపుర సుందరి, 2వ రోజు గాయత్రీదేవిగా ఏ విధంగా కొలుచుకోవాలి, అమ్మవారి యొక్క వివిధ రూపాలు అనేటువంటి మనం తెలియజేసుకుంటాం. ఇందులో భాగంగా 3వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి రూపంలో కొలుచుకోవాలి. మనకు అన్నపూర్ణ అంటే టక్కున గుర్తొచ్చే క్షేత్రం ఏంటి? కాశీ అమ్మవారు. కరెక్ట్. కాశీ అమ్మవారు మనం చూసుకున్నట్లయితే సాక్షాత్తు పరమేశ్వరి అవతార స్వరూపం అన్నపూర్ణాదేవి. అంటే చాలామందికి ఉండేటువంటి ఒక ఆలోచన ఏంటంటేనమ్మా, అన్నపూర్ణ అంటే కేవలం అన్నాన్ని ప్రసాదించే దేవతగా అనుకుంటుంటారు. కానీ వాస్తవానికి అదొక అర్థంలో అదొకటితో పాటుగా అన్నపూర్ణ అంటే ప్రసాదించేది అని అర్థం. అంటే ఏది కావాలనుకుంటే అది ఆ అమ్మవారు ఆ వ్యక్తికి ప్రసాదిస్తుంది. అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు, తన పతి అయినటువంటి పరమేశ్వరుడు, అంటే ఈ లోకాలన్నీ కూడా కరువు కాటకాలతో అల్లాడిపోతూ ఉంటున్నప్పుడు పరమేశ్వరుడు భిక్షగా వచ్చినప్పుడు పరీక్షించగా లేదనకుండా అమ్మవారు తయారు చేసి పెట్టిందట. కాబట్టి అంతటి సమయంలో కూడా, అంత కరువు కాటకాల్లో కూడా అమ్మవారు తనని ఆశ్రయించినటువంటి వ్యక్తులకి కూడా అన్నాన్ని ప్రసాదించింది. అంటే మహాభారత గ్రంథం అంతా రచించిన తరువాత వ్యాస భగవానుల వారు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వచ్చినప్పుడు పరీక్ష పెట్టదలిచినప్పుడు అసలు ఎక్కడ కూడా భిక్ష అందకుండా చేశాడు 3 రోజుల పాటు. నాకే భిక్ష అందకుండా జరుగుతుందా, నేను ఇక ఈ యొక్క కాశీ నగరాన్ని శపిస్తాను అనుకొని నీళ్లు తీసుకునే సందర్భంలో ఒక్క ముదుసలి రూపంలో అమ్మవారు ప్రత్యక్షమై పిలిచి, నాయన లోపలికి రా అని చెప్పి పిలిపించి చక్కగా భోజనాది కార్యక్రమాలన్నీ కూడాను తనకి తన పరివారానికి అందింపచేసింది. అంటే పరీక్షింపదలిచినటువంటి సమయంలో కూడా ఆ కోపానికి గురి కాకుండా, శాపానికి గురి కాకుండా ఆపగలిగింది. సరే, ఆ కథ వృత్తాంతం తదనంతరం వ్యాస భగవానుల వారికి వచ్చిన శాపం అదంతా వేరు. అంటే అన్నపూర్ణాదేవి యొక్క విషయంలోకి వస్తే మనకి ఏది కావాలనుకుంటే అది, జ్ఞానాన్ని కావాలనుకుని ఆశ్రయిస్తే అమ్మవారు జ్ఞానాన్ని ఇస్తుంది, మోక్షాన్ని కావాలని ఆశ్రయిస్తే అమ్మవారు మోక్షాన్ని ప్రసాదిస్తుంది, ఉద్యోగం కావాలి, చక్కటి సంతానం కావాలి, చక్కటి భార్య లేదా భర్త కావాలి, ఇలా ఏది కావాలని అమ్మవారిని అడిగితే ఆ అమ్మవారు అది ప్రసాదిస్తుంది, భిక్షగా ప్రసాదిస్తుంది. మనం అందరం కూడా అన్నం అనుకుంటాం, కాదమ్మా. ఈనాడు చాలామంది కాశీకి పోయి వచ్చిన తర్వాత, అక్కడికి పోయిన తర్వాత చేసే తప్పులు చాలా ఉన్నాయి. ఏంటనంటే, అంతటి అన్నపూర్ణగా సాక్షాత్తు అమ్మవారు వెలిసినటువంటి క్షేత్రం కాశీలో చాలామంది వెళ్ళి అన్నదాన ఆశ్రమాలు ఉంటున్నాయమ్మా. ఈ ఆశ్రమాల్లో భుజిస్తారు, అన్నదానం చేయకుండా వస్తుంటుంటారు. కేవలం ఇదే కాదమ్మా, కాశీ అనే కాదు, ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్రంలో మనకు భోజనం దొరుకుతుంది. ఒక సత్రంలో, ఆ సత్రంలో వెళ్ళి అక్కడ భోజనం చేసిన తర్వాత శక్తి కొలది అన్నదానం చేయాలి. ఈ రోజున ఒక వ్యక్తి అక్కడ భోజనం చేస్తున్నాడు అనంటే అది ఎవరో అన్నదానం చేసిన ఫలితం, కోట్లు ఉండి చేయట్లేదు. అక్కడ మనలాంటి వ్యక్తులే అన్నదానానికి సహకరించడం వల్ల మన తదనంతరం కొంతమంది ఎవరైనా వెళ్ళినా వాళ్ళకి అన్నదానం జరుగుతుంది. కానీ ఈ రోజున నియమాలు ఏం తప్పు చేస్తున్నారంటే, శుచి శుభ్రత అనేటువంటిది పాటించినటువంటి వ్యక్తులు, అంటే స్నానం చేసి చెయ్యకుండా పొద్దునే లేచి ఆ టిఫిన్లు పెడుతుంటుంటారు. అక్కడ పోయి టిఫిన్లో భోజనాలు చేస్తుంటారు. ఏ క్షేత్రానికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, హోటళ్లలో కాదమ్మా, సత్రములలో భోజనం చేయాలి. ఎందుకనంటే అక్కడ నియమానుసారంగా ఉంటారు. తద్వారా ఇంటికి వచ్చిన తర్వాత కూడా 10 మందికి అన్నదానం చేయాలి.
అక్కడ డబ్బులైనా అట్లీస్ట్ పెడతారు కాబట్టి వేయాలి. ఓకే. అన్నదానం చేయాలి. ఎందుకనంటే అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పది. అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టత ఏంటంటేనమ్మా, మీరు గమనించండి. ఇప్పుడు నీకు ఒక సోదరిగా భావించి ఒక మంచి చీర పెట్టాను. మనసులో ఏముంటుంది, నాకేముంటుంది, భగవంతుడు నాకు శక్తి ఇస్తే మీలాంటి వాళ్ళకందరికీ ఇంకా పెట్టవచ్చు కదా అన్నట్టుంది. దీనికన్నా ఇంకా విలువైన వస్తువు ఇంకా ఉంటే బాగుంటుంది. కానీ ఎవరికైనా ఇచ్చేవాడికి ఇవ్వాలనుంటుంది, తీసుకునేవాడికి ఇంకా తీసుకోవాలనుంటుంది. కానీ పెట్టేవాడికి ఎంత శక్తి ఉన్నా తీసుకునేవాడిదే పై చేయి. ఇక వాడు చాలు అన్నాడు అనుకోండి, దానానికి అక్కడితో సమాప్తం అవుతుంది కదా. ఏ దానంలోనైనా కానీ ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా పెట్టాలనే కోరిక ఇరువైపులా ఉంటుంది. కానీ ఒక్క అన్నదానంలో మాత్రమే భోజనం చేసి కడుపు నిండిన తర్వాత అబ్బాయి ఇంకా చాలండి, ఇంకా వద్దండి, ఇంకా నేను తినలేనండి అని అంటుంటాం. అంటే ఏంటి? తృప్తి పడుతుంది. ఈ యొక్క శరీరంలో ఉన్న ఆత్మ తృప్తి పడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడి నుంచైనా ఈ వీడియో చూసిన తర్వాత అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టత తెలుసుకున్నందుకు ఎక్కడైనా కానీ ఏ పూజ చేసినా అన్నదానం అనేటువంటిది జరగాలి. అన్నదానం చేసాం, ఈ రోజున మన కుటుంబ సభ్యుల 5 వేళ్ళు నోట్లోకి పోతున్నాయి, ఆనందంగా జీవిస్తున్నాము అని అంటే దానికి కారణం మన పూర్వీకులు చేసిన అన్నదానం. కాబట్టి అన్నదానం చేయాలి. అందుకనే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని చెప్పి మనకుంది. అంటే ఈ రకమైనటువంటి శ్లోకంతో అమ్మవారిని భోజనం చేసేటప్పుడు కాశీనగరంలో అందరూ ఈ శ్లోకాన్ని పఠిస్తారు. అందరము శివభక్తులమే, అందరము బంధువులమే. కాబట్టి మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కానీ కులాలు అనేటువంటి ప్రస్తావన ఉంటుంది, కానీ కాశీలో ఉండదు. అందరూ ఒక్కసారి అక్కడికి అడుగు పెట్టిన తర్వాత అందరూ సమానం, అందరము అమ్మ బిడ్డలమే. కాబట్టి ఈ అమ్మవారిని ప్రధానంగా ఈరోజు చక్కగా అన్నపూర్ణాదేవి యొక్క అలంకారంలో కొలుసుకోవాలి. ఎలా ఉంటుందంటే వామహస్తంలో ఒక పాత్రని, అలాగే దక్షిణ హస్తంలో గరిటెను పట్టుకొని అన్నదానం చేస్తున్నటువంటి దేవీ రూపంలో మనం చూడాలి. ఈ రోజున అమ్మవారి ప్రతీకగా మనం చేస్తున్నాం కాబట్టి మన ఇంట్లో మన చేతి వంటతో, మన చేతితో తయారు చేసినటువంటి భోజనాన్ని 10 మందికి అన్నదానం గనక చేసినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. అదే మనం వండిందే అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ రోజున విశేషంగా ఏదైనా అనాథలకి లేదా వృద్ధాశ్రమాల వారికి లేదా కాశీలో ముఖ్యంగా గొప్పదైనటువంటి క్షేత్రంలో కాశీ గొప్పది, అన్నపూర్ణాదేవి సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటిది. కాబట్టి ఆ కాశీలో అన్నదానం చేసిన చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందమ్మా. ఈ రోజున చక్కగా గనక చూసుకున్నట్లయితే అన్నదానాన్ని మించిన దానం లేదు. అందుకని అన్నదానం చెయ్యాలమ్మా, తప్పదమ్మా. ఇంకా మనకు ఏం చేసినా, దానం చేసినా, అన్ని దానాలకెల్లా అన్నదానం చేస్తేనే అధిక శాతంలో పుణ్యఫలం కలుగుతుంది. కాబట్టి చేతనైనంతగా అన్నదానం అనేటువంటిది చేయాలి. వస్తు రూపేణా చేయొచ్చు, ధన రూపేణా చేయొచ్చు, శక్తి కొలది చేయాలి, శక్తికి మించి చెయ్యకూడదు. గురుగారు, మరి ఏ పూలతో ఏ రంగుతో అమ్మవారిని ఆరాధించాలంటారు? ఈ రోజున పసుపు రంగు వస్త్రము లేదా గంధము రంగు వస్త్రము అమ్మవారికి ధరింపచేయాలి. పూజ చేసేవాళ్ళు కూడా పసుపు రంగు కానీ గంధం రంగు కానీ వస్త్రము ధరించి, పసుపు రంగు మట్టి గాజులు ధరించి అమ్మవారికి విశేషంగా పసుపు రంగుతో కనుక అష్టోత్తర పూజ కనుక చేసినట్లయితే చాలా ప్రసన్నురాలవుతుంది. అంతేకాకుండా ఈ రోజున అమ్మవారు పసుపు చామంతీలతో గనక అర్చన చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితము. ఈ రోజున ప్రధానంగా అమ్మవారికి దధ్యోజనము నైవేద్యముగా పెట్టడం లేదా అల్లంగారెలు నైవేద్యంగా పెట్టినట్లయితే చాలా సంతుష్టురాలవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచైనా వీక్షించేటువంటి ప్రేక్షకులు మీరు మీ సంపాదనలో ఈ సంవత్సరం అంతా కూడా కొద్ది శాతము దానాది కార్యక్రమాలకి కేటాయించండి. ఒక 6 నెలల తర్వాత చూడండి మీ కుటుంబ జీవితంలో ఎంత మార్పు కలుగుతుందో. అన్నిటికంటే మించి ప్రశాంతత అనేటువంటిది వస్తుంది. కాబట్టి మీకు దగ్గరలో ఏ క్షేత్రం ఉంటుందో ఆ క్షేత్రంలో అన్నదానం చేయండి. లేదా మీకు ఆ డబ్బుని దుర్వినియోగం చేస్తారని అనుకుంటే స్వయంగా మీ చేతితో తయారు చేసినటువంటి పదార్థాలని ఆ క్షేత్రంలో వచ్చేటువంటి భక్తులకి అందించండి. మజ్జిగ దానం చేసినా చాలు.
ఇలా సందర్భానుసారంగా చక్కగా పౌర్ణమి రోజున కానీ ఇలా లేదా తదియ రోజు ఏ మాసంలోనైనా కానీ తదియ రోజు చాలా విశేషం. అందున అమావాస్య వెళ్ళిన తదియ రోజున గనక చేసినట్లయితే సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున స్తనవృద్ధి గౌరీ వ్రతం అనేటువంటిది చేస్తారమ్మా. సాక్షాత్తు తదియ అమావాస్య వెళ్ళిన తదియ ఏదైతే ఉంటుందో ఆ తదియ తిథికి గౌరీదేవి అధిపతిగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఆ విధంగా అమ్మవారిని అన్నపూర్ణాష్టకం, ఎందుకనంటే ఆదిశంకరాచార్యుల వారు విరచితమైనటువంటి అన్నపూర్ణాష్టకాన్ని గనక పఠించినట్లయితే అన్నపూర్ణాదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల కుటుంబానికి తరతరాలకి తరిగిపోని పోషణ అనేటువంటిది లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ అక్టోబర్ 6వ తారీఖు రోజున ఆశ్వీజ పౌర్ణమి సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం వాంఛా కల్పలతా సిద్ధి హోమము, గురువు అక్టోబర్ 10 నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి బృహస్పతి అనుగ్రహం కోసం బృహస్పతి గ్రహ హోమంతో పాటుగా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి వివిధ రకాల హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. 5 గంటల లోపల అక్టోబర్ 6వ తారీఖు 5 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు. దసరా నవరాత్రుల్లో భాగంగా 3వ అవతారం అన్నపూర్ణాదేవి గురించి తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.